వీడియో ఉంది, అది ఒప్పుకోవాలి మనం. అదే కొట్టారని చెప్పడం కాదు, నేను ఆల్రెడీ అది చూశాను వీడియో చూశాను ఉంది. నేను చూశాను వీడియో నేను చూశాను. బహిరంగ ప్రదేశంలో కులం కార్డు అంటే ఎస్సీ ఎస్టీలను కాకుండా ఇంక వేరే వాళ్ళని కొడితే అప్పుడు కులం కార్డు తీసుకురాలేదు కదా. ఇప్పుడు కులం కార్డు తీసుకొచ్చారు, మాట్లాడుతున్నారు, సంతోషం. అంటే ఎవరైనా కూడా సంఘ విద్రోహ శక్తులుగా పనిచేసే వాళ్ళకి కులము మతము అంటగడితే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. ఇప్పుడు ఇది ఒక పక్క పెడితే డాక్టర్ సుధాకర్ ఎస్సీఏ కదా, ఆయన ఏమన్నా విద్రోహ శక్తి? ఆయనకి ఎందుకు చేతులు కాళ్ళు కట్టేసి నడి రోడ్డు మీద ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేసింది ఆ రోజు? డాక్టర్ అచ్చెన్న, మా జిల్లావాసి డాక్టర్ అచ్చెన్నకి అంటే ఆ రోజు ఎందుకు సమర్థించారు మీరు? ఆ రోజు మాట్లాడలేదు కదా. మీరు ఆ రోజు కూడా మాట్లాడి ఉంటే ఓకే, వెంకటరెడ్డి గారు గుడ్, ఆ రోజు మాట్లాడినాడు, ఈ రోజు మాట్లాడినాడు, నేను కూడా సమర్థిస్తా. మరి ఆ రోజు మాట్లాడనటువంటి వెంకటరెడ్డి గారు ఈ రోజు మాట్లాడితే అంటే మనం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే మాట్లాడినట్టు కదా, ప్రజలు కూడా చూస్తున్నారు కదా. దీన్ని కూడా మనం ఆలోచించాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇందాక రేషన్ బియ్యము పక్కదారి పడుతున్నాయి, స్మగ్లింగ్ చేస్తున్నారు. నేను ఒప్పుకున్నా. లాస్ట్ టైం కూడా మనం డిబేట్లో మనం చాలాసార్లు చర్చించాం. నేను ఆ రోజు కూడా ఎక్కడ బేదసాలకు పోలా. ఖచ్చితంగా రేషన్ బియ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, వైసీపీలో కానీ ఇది మామూలుగా జరిగిపోతా ఉంది. సార్ మీరే మాట్లాడండి, ఒకే ఒక ప్రశ్న మీరే మాట. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారితో ఏమన్నా హిడెన్ అండర్స్టాండింగ్ వచ్చేసిందా ప్రభుత్వం? అదే ఆడదాకే వస్తున్నాం సార్. ఇది ఏమవుతా ఉందంటే ఎవరైతే స్మగ్లర్స్ ఉంటారో ఈ స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో లాలూచి పడిపోయి వాళ్ళ కొమ్ము కాసి వీళ్ళు కూడా మియామియాలను మార్చుకుంటా దాన్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది ఈ రోజు నుండి వచ్చింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, నిన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా జరిగింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మొన్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఒక మంచి నిర్ణయం, ఎవరైతే రేషన్ వద్దు అనుకుంటారో వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి దానికి సరిపడా డబ్బులు వేసేటువంటి కార్యక్రమం చేద్దాము. ఈ రేషన్ మాఫియాను కొంతవరకైనా మనం కట్టడి చేసిన వాళ్ళం అవుతాము అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత లాస్ట్ టైం కూడా మనం మాట్లాడినాం, ఎవరైనా ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదిగా ఉంటుంది. ఆ రోజు డిబేట్ లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా సమర్థించారు దాన్ని. సురేంద్ర గారు చెప్పేది కరెక్ట్. ఈ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టకుండా చేయాలి అంటే నగదు బదిలీ విషయం ఏదన్నా ఆలోచిస్తే మంచిదే, మేము కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సపోర్ట్ చేద్దాం, మనం అందరూ కూడా సపోర్ట్ చేసి ఎవరైతే రేషన్ మాఫియాలో ఉన్నారో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా మనం అందరూ కూడా కలిసి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం. ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు లేవు కదా. ఈ రోజు నుండి మనం ఎన్నికలు వచ్చేసినట్టు మాట్లాడుకుంటా పోతే ఉపయోగం లేదు కదా. మంచి సూచన ఇవ్వండి మీరు. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఏదైనా పొరపాటు చేస్తా ఉంటే మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఆ సూచనలు సలహాలు తీసుకుందాం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిద్దాం, మెరుగైన పాలన అందిద్దాం. ఆ విధంగా వెళ్దాం ముందుకు మనం. అంతేగాని మనం ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు పోలీసులనే కొట్టేదానికి తయారైనారు, పోలీసులనే హత్య చేసేదానికి తయారయ్యారు అక్కడ వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ముద్దు పెట్టుకోవాలనా? మడిచి పూజ చేయకుండా నేను దాన్ని సమర్థిస్తున్నా. నడి రోడ్డు మీద అలా ఆ విధంగా ఒక నలుగురికి చేస్తే భయం ఉంటుంది. రేపు ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి భయపడతారు. దాన్నే మనం ఆ కోణంలో చూడాలనే కానీ చట్టం పోలీసులు చేతుల్లోకి తీసుకున్నారు, కులం కార్డు వాడే విధంగా మనం చూడకూడదు. ఎవరైనా సరే రేపు నేను చేసిన ఆ పని నన్ను నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టాల, ఎవరు చేసినా కొట్టాల్సిందే. కొట్టినప్పుడే ఇంకొక వ్యక్తి ఆ విధంగా పని చేసేదానికి భయపడతాడు, జంకుతాడు, మనం నియంత్రించేదానికి అవుతుంది. అట్లా లేదనుకోండి పోలీసులనే కొట్టేసి వెళ్ళిపోతాడు, లేదు పోలీసు వాళ్ళని బండెత్తుకొని గుద్దేసి వెళ్ళిపోతా ఉంటే పోలీసు వాడు నేను నా పాత్ర నేను నిర్వర్తించను,
నన్ను గుద్దేసిపోయినా కూడా నేను రోడ్డు మీద మాట్లాడకూడదు, లేదు రోడ్డు మీద అతన్ని కొట్టకూడదు. ఈ అంశం ఓకే అండి సురేంద్ర అడిగి, ఈ అంశం ఓకే. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అడిగితే మీరు బైపాస్ నుంచి ఓఆర్ఆర్కి వెళ్ళిపోతున్నారు. మనం బైపాస్లో ఉన్నాం. చంద్రశేఖర్ రెడ్డి అంశంలో మీ గవర్నమెంట్ ఏంటి ఏమన్నా అండర్స్టాండింగ్ వచ్చారా? జనం అడుగుతున్నారండి. సార్ నేను చెప్పాను కదా ఇందాక, లేస్తే మనిషిని కాదు కన్నెర్ర చేయటం, ఉగ్ర రూపం, ఈ రోజు ఇవి చూసి చూసి ఇసుకెత్తిపోతుంది. ఏంటి ఆ ఒప్పందం ఏంటి అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఆఫర్ ఏంటి? సార్ నేను చెప్పాను, అది కూడా చెప్పాను. ఇప్పుడు కొన్ని దగ్గరలో వైసీపీలో గత 5 సంవత్సరాలు హ్యాపీగా సంపాదించుకొని హ్యాపీగా తిరిగి ఏదైతే కూటమి పార్టీల మీద దాడులు చేసిన వాళ్ళు, దొమ్మిలు చేసిన వాళ్ళు యథేచ్ఛగా కొన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ దగ్గరికి వచ్చేస్తున్నారు. అధికార పార్టీలో ఏ పార్టీలో వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఆ పార్టీలోకి వచ్చేసి చెప్పండి సార్, మీ జాతీయ అధ్యక్షుడు కొత్తగా ఎన్నుకున్న మీ జాతీయ అధ్యక్షుడు గారి నోటీసులో తీసుకెళ్ళండి. ఇది అదే సార్, కొంత టైం పడుతుంది. నేను అదే కదా నిన్న చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటన చేశారు. అలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకుంటున్నారండి? మీరే చెబుతున్నారు మా పార్టీలో వస్తారా అంటే వాళ్ళతో కారణం ఏంటి? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఎక్కడా కూడా సపోర్ట్ చేయను కూడా. నేను ఏదైనా కూడా వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. నేను ఏదైనా కూడా డైరెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడేస్తా. నేను ఏది కూడా మూసి పెట్టుకొని మాట్లాడాలో దాన్ని సపోర్ట్ చేయాలో అని నేను అనుకోను. మా చంద్రబాబు గారు నిన్న మహానాడులో కూడా చెప్పాడు, కొంతమంది కోవర్ట్లు ఉన్నారు, మీకు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుందా. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు వైసీపీలో గత 5 సంవత్సరాలలో బాగా అనుభవించి బాగా డబ్బులు సంపాదించుకొని ఇష్టానుసారంగా సంపాదించిన వాళ్ళందరూ కూడా ఈ కొన్ని పార్టీలలో చేరిపోతున్నారు. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా నేను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా, ఎమ్మెల్యేలకు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అది. ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు మనం కొన్ని ఇప్పుడు రాజ్యాంగంలో ఉండేటువంటి నేను కొన్ని మాట్లాడలేను.